హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉసిరికాయ మురబ్బాని ప్రిపేర్ చేద్దాం. ఫ్రెష్గా ఉన్న 200 గ్రామ్స్ ఆమ్లాని 2 అవర్స్ పాటు వాటర్లో సోక్ చేయండి. సోక్ చేసిన ఆమ్లాని ఒక క్లాత్తో నీట్గా క్లీన్ చేసి ఇలాంటి చిల్లుల గిన్నెలో వేసుకోండి. నెక్స్ట్ ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఉసిరికాయలకు అన్నిటికీ హోల్స్ పెట్టండి, ఎందుకంటే కుక్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఉసిరికాయలని స్టీమ్ చేసుకోవడానికి 500 ml వాటర్ తీసుకోవాలి. చిల్లుల గిన్నె దాని మీద పెట్టి ఆమ్లాని ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ప్లేస్ చేసుకొని దాన్ని లిడ్తో కవర్ చేయండి. 15 మినిట్స్ పాటు ఆమ్లాని లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. తర్వాత ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెట్టి మనం గుచ్చితే అది స్మూత్గా ఇన్సెట్ అవ్వాలి. ఇన్సెట్ అయితే అది కుక్ అయినట్టు. కుక్ అయిన ఆమ్లాని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ మనము సిరప్ తయారు చేద్దాం. దానికోసం స్టీల్ బౌల్ని యూజ్ చేయండి. 500 ml వాటర్ పోసుకొని సిరప్ కోసం నేను షుగర్ యూజ్ చేయట్లేదు, జాగరీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. నేను 200 గ్రామ్స్ ఆఫ్ ఆమ్లా తీసుకున్నాను కాబట్టి 200 గ్రామ్స్ ఆఫ్ జాగరీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోండి. తర్వాత పక్కకు పెట్టుకున్న ఉసిరికాయలను కూడా దాంట్లో వేసుకోండి, ఎందుకంటే ఉసిరికాయలో ఉన్న ఒగరు పోయి కొంచెం ఈ సిరప్ దాంట్లోకి అబ్జర్వ్ అయ్యి స్వీట్ టేస్ట్ వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మురబ్బాని ప్రాపర్గా స్టోర్ చేస్తే చాలా మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మన ఫ్యామిలీలో అందరూ డైలీ ఒక పీస్ తింటే విటమిన్ సి వస్తుంది, అలాగే ఇమ్యూనిటీని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి.